जय श्री राम बोल, जय श्री राम, जय श्री राम बोल, जय श्री राम बोल दिया, जय श्री राम बोल दिया। चाबी दे इसका। ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలలు కన్న రామరాజ్యం ఎట్టకేలకు భారతదేశంలో వచ్చేసింది. ముంబై నడిబొడ్డున చేతుల్లో కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని ఒక ముస్లిం యువకుణ్ణి జై శ్రీరామ్ అని చెప్పమని ఎలా కొడుతున్నారో మీరు ఇప్పుడు ఒక వీడియోలో చూశారు. మధ్యప్రదేశ్లో ప్రార్థనా మందిరం మీదకెక్కి శిలువ మీద హనుమంతుడి జెండా జై శ్రీరామ్ అనుకుంటూ ఎలా కడుతున్నారో కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి సందర్భంగా వారందరూ కలిసి ఒక ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో వాళ్ళు వెళుతున్నటువంటి ఆ కిలోమీటర్ల దూరం కనబడే ప్రతి ప్రార్థనా మందిరానికి, కనబడిన ప్రతి మసీదుకి, కనబడిన ప్రతి క్రైస్తవ విద్యా సంస్థలకు హనుమంతుడి జెండా కట్టుకుంటూ వెళ్ళారు. భారతదేశంలో ఇప్పటి వరకు బీజేపీ చేతుల్లో నేలమట్టమైనటువంటి ప్రార్థనా మందిరాల సంఖ్యను కానీ తీస్తే అవి కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. మొత్తం ఎన్ని మసీదులు కూల్చారు అని కానీ ఒకవేళ మనం ఆలోచిస్తే అవి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అనడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇది హిందూ దేశం మాత్రమే అంటున్నారు వాళ్ళు. లౌకిక దేశం అని చెప్పిన వాళ్ళు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటున్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. క్రైస్తవులకి, ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తానంటున్నారు. బర్మాలో ఇంతకుముందు చేశారు, చిత్రహింసలు పెట్టారు అక్కడ ఓటు హక్కు తీసేసి. క్రైస్తవుల్ని, ముస్లింల్ని చంపడానికి హిందువుల కుర్రాళ్ళు సిద్ధం కావాలని హిందూ స్వామీజీలు, ఎమ్మెల్యేలు పిలుపునిస్తూ ఉన్నారు. ఇక్కడ జై శ్రీరామ్ అనకపోతే బ్రతకడానికి మీకు హక్కే లేదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మతపరమైనటువంటి గొడవలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మీరు తక్కువ కులం వాళ్ళు అని చెప్పి దాడులు జరిగేవి. ఇప్పుడు మీరు క్రైస్తవులు, ముస్లింలు అని చెప్పి దాడులు చేస్తున్నారు. కులం పేరుతో జరిగేవి ఒకప్పుడు దాడులు, అవి అలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మతం పేరుతో దాడులు జరగడం ప్రారంభమయ్యాయి. పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. ప్రార్థనా మందిరాల లోపలికి యథేచ్ఛగా వచ్చేస్తున్నారు. వచ్చి జై శ్రీరామ్ అని కేకలు పెడుతున్నారు. చర్చి లోపలికి వచ్చేస్తున్నారు. స్వామియే అయ్యప్పో అంటున్నారు. మందిరాలకు నిప్పు పెట్టేస్తున్నారు. అడవులను తగలబెట్టినట్లు మందిరాలను తగలబెడుతున్నారు. గోడల మీద జై శ్రీరామ్ అని రాసి వెళ్ళిపోతున్నారు. రాధా మనోహర్ దాస్ లాంటి వాడైతే ఎక్కడెక్కడ ప్రార్థనా మందిరాలు ఉన్నాయని వెతికి ఆ ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళి ఆ గేట్ల ముందు అర్ధరాత్రి పూట దొంగతనం చేయడానికి వచ్చినటువంటి దొంగల్లాగా రాముడికి సంబంధించినటువంటి బొమ్మలను అంటించుకుంటూ వెళ్తూ ఉన్నారు. పర్టికులర్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. బైబిల్ గ్రంథాన్ని విమర్శించడం అంటే సహజం, అది ఎవరైనా విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ దుర్భాషలాడడం, బూతులు తిట్టడం, అత్యంత అసభ్యంగా, జుగుప్సాకరంగా, నీచంగా మాట్లాడడం, క్రైస్తవుల గురించి, యేసుక్రీస్తు ప్రభువు గురించి, మరీ గురించి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మహానుభావుల గురించి, సృష్టికర్త గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం. ఒక ఊరిలోనో ఒక జిల్లాలోనో జరిగితే ఏం బాగుంటుంది అని చెప్పి ఏకంగా రాష్ట్రాలను తగలబెట్టేశారు. మణిపూర్ రాష్ట్రాన్ని నాశనం చేసేశారు, సర్వనాశనం చేశారు. రాబోయే 25 సంవత్సరాల కాలంలో మీకు బంగారు భవిష్యత్తు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ మాటలు నమ్మి మణిపూర్లో ఉండే క్రైస్తవులు పాముకు పాలు పోసినట్లుగా నరేంద్ర మోడీకి ఓట్లేస్తే పచ్చని పంట పొలంలాగుండే మణిపూర్ రాష్ట్రాన్ని 3 నెలలు తిరిగేలోపు రావణ కాష్టంగా, కాషాయ కాష్టంగా మార్చేశారు. లెక్కలేదు. ప్రార్థనా మందిరం అనేదే లేకుండా తగలబెట్టారు, ఇళ్ళు తగలబెట్టారు,
క్రైస్తవులైతే ప్రాణభయంతో అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. 2 నెలల బిడ్డలను చంపారు, నిండు గర్భవతులను చంపారు, హక్కుల కోసం మాట్లాడినటువంటి వ్యక్తి తలను నరికి అతని ఇంటి గుమ్మానికే వేలాడదీశారు, స్వతంత్ర సమరయోధుల భార్యల్ని చంపేశారు, దేశంలో సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఆర్మీ జవాన్ల భార్యల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు. అక్కడ జరుగుతున్న విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి చేయదగినటువంటి సాయం చేశాడు. కావలసిన వెపన్స్ పంపించాడు, తుపాకులు పంపించాడు. అడవుల్లో తిరిగే వాళ్ళు AK-47 పట్టుకొని క్రైస్తవులను తగలబెట్టారు, కాల్ చేశారు. ఆ తర్వాత ఇది ఎక్కడ న్యాయం అని అడిగినందుకు హర్యానాలో ఉండే ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్లను హర్యానాలో ఉండే ముస్లిమ్స్ ఇళ్లను టార్గెట్ చేశారు. మసీదుల మీదకి బుల్డోజర్లు వెళ్ళాయి, ఇళ్ల మీదకి బుల్డోజర్లు వెళ్ళాయి. అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా మళ్ళీ అక్కడ ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ముస్లిమ్స్కి నరకం చూపించారు హర్యానాలో. ఈ 2 కూడా సమకాలంలోనే జరిగాయి. ఇందులోకి 2024 పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఏదో ఒక రకంగా ఎన్నికల్లో గెలవాలి, గెలవకపోతే మనం చేసింది ఏమీ లేదు, ఇరగదీసింది ఏమీ లేదు. కాబట్టి దేశంలో పేదరికం పోలేదు, నిరుద్యోగం పోలేదు, అవినీతి పోలేదు, లంచగొండితనం పోలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, నిరుపేదరికంలో బ్రతుకుతున్న వారి జీవన గతులేమీ మారలేదు. ఇవి చాలవు అన్నట్లుగా దేశానికి సంబంధించినటువంటి సంపదలన్నింటినీ కూడా అది బ్యాంకులను ప్రైవేట్ పరం చేశారు, రైల్వే స్టేషన్లు ప్రైవేట్ పరం చేశారు, విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేశారు. అలాగే చివరికి ఇప్పుడు విద్యుత్ని ప్రైవేట్ పరం చేస్తానని అంటున్నారు, పరిశ్రమలను ప్రైవేట్ పరం చేశారు. ఇక ఏది కనబడితే దాన్ని అమ్మేశారు. చివరికి రోడ్లు అమ్మేశారు, బ్రిడ్జ్లు అమ్మేశారు, అన్నీ కూడా అమ్మేశారు. ఇక ఏం మిగిలింది? ఏమని చెప్పి అడుగుతాం? ఎవరో ఒక ఆయన అన్నాడు, రాజు సమర్థవంతమైనటువంటి వ్యక్తి కాకపోతే పరిపాలించడం చేతగానప్పుడు తనను తాను కాపాడుకోవడానికి మతాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి అని చెప్తారు. అదే చేశారు ఇప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు. ఒకవేళ దేశంలో ఉండే ప్రజల కోసం కానీ మంచి చేస్తుంటే మతాలకు అతీతంగా అందరూ కూడా ఓట్లేసేవాళ్ళే. కానీ అలా చేయలేదు కదా, ఏ మంచి చేయలేదు కదా. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ నువ్వేం చేసావంటే ఆదానీని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుణ్ణి చేశాను అని చెప్తాడు. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ నీ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే అనిల్ అంబానీకి, ఆదానీకి ఆస్తులు మొత్తం దోచిపెట్టామని చెప్తారు. 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే లెక్కలేని ప్రార్థనా మందిరాలు పడగొట్టాం, మసీదులు పడగొట్టాం, పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టాం, ఖురాన్ గ్రంథాలను తగలబెట్టాం, యేసుక్రీస్తు ప్రభువును బూతులు తిట్టించాం, మహమ్మద్ ప్రవక్తను బూతులు తిట్టించాం, భయంకరమైనటువంటి దాడులు చేయించాం, మతపరమైనటువంటి కల్లోలాలకు ప్రాణం పోసాం, భయంకరమైనటువంటి మత కలహాలు జరిగించాం, మతం పేరుతో రాజకీయం చేసాం, మతం పేరుతో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలిచాం, మతం పేరుతో మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి కావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పడానికే తప్ప వాళ్ళ దగ్గర వేరే ఇంకేమీ లేదు చెప్పడానికి నోరు తెరిచి. వీలైనన్ని దాడులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులకు శత్రువులు అని ఒక ట్యాగ్ వేసేశారు. ముస్లిమ్స్కి ఏమో దేశభక్తి ఉండదు, ముస్లిమ్స్ పాకిస్తాన్ జపం చేస్తూ ఉంటారు, ముస్లిమ్స్ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ముస్లిమ్స్ మన దేశం గురించి ఆలోచించరు అని చెప్పి వాళ్ళ మీద ముద్ర వేశారు. క్రైస్తవులేమో మత మార్పిడి చేస్తూ ఉంటారు, క్రైస్తవులకేమో మన దేశంలో ఉన్నటువంటి హిందూ మతం వాళ్ళంటే నచ్చరు, క్రైస్తవులు అందరినీ కూడా వాళ్ళ మతంలోనికి మార్చుకెళ్తున్నారు అని చెప్పి మా మీద ముద్ర వేశారు. సో ఇక ఉగ్రవాదులుగా ముస్లిమ్స్ని చూపించి, మత మార్పిడి చేసేవాళ్ళుగా క్రైస్తవులను చూపించి అడ్డంగా నరుక్కుంటూ వెళ్ళిపోయే ప్రణాళిక మొదలుపెట్టారు. చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఎవరాపారండి? ఏ రాష్ట్రంలో మాత్రం ఏ ప్రభుత్వం అడ్డుకుంది? ఏ ముఖ్యమంత్రి ఇది తప్పని మాట్లాడాడు? ఒక తమిళనాడు రాష్ట్రంలో మాట్లాడాడు, ఆ తర్వాత ఎవరు మాట్లాడలే. అట్లా మాట్లాడిన వ్యక్తి కూడా లేడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా లేరు. మనం చూస్తూనే ఉన్నాం. యథేచ్ఛగా ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఏదన్నా నోరు జారి ఒక్క మాట వాళ్ళ హిందూ దేవీ దేవతల గురించి అంటే మాత్రం రోడ్ల మీద పరిగెత్తించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళు, ఎంపీలు వాళ్ళు, ముఖ్యమంత్రులు వాళ్ళు, ప్రధానమంత్రి వాళ్ళ మనిషి, రాష్ట్రపతి వాళ్ళ మనిషి, కోర్టుల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు, పోలీస్ స్టేషన్లలో వాళ్ళ మనుషులు ఉన్నారు,
జడ్జిలుగా, లాయర్లుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ప్రతి చోట కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు. నిన్నగాక మొన్న ఒకటి చెప్తున్నాడు కదా, ఇద్దరికంటే ఎక్కువగా కంటే ముస్లిమ్స్ని మనం ఎలా ఆపాలి, వాళ్ళని ఎలా నియంత్రణ చేయాలంటే ఇద్దరికంటే ఒకవేళ ఎక్కువ మందిని కానీ కంటే వాళ్ళకి ఓటు హక్కు తీసేసేద్దాం, వాళ్ళకి గవర్నమెంట్ దవాఖానాలో కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన సంస్థల్లో కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు, వాళ్ళకి వైద్యం చేయొద్దు, వాళ్ళకి రేషన్ కట్ చేద్దాం, ఇద్దరిని మాత్రమే కనాలి, ఇద్దరికంటే ఎక్కువ కంటే వాళ్ళని అసలు దేనికి పనికిరాని వాళ్ళుగా చూద్దాం, వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేద్దాం, వాళ్ళకి ఒక ఉద్యోగం రానియొద్దని చెప్తున్నాడు. సిగ్గులేనోడు వాడు మాట్లాడుతున్నాడు ఇలాగా. ఇంకేం చేస్తారట వాళ్ళు, భారతదేశాన్ని కబ్జా చేసుకోవాలంటే ముందు ప్రతి పదవిలో కూడా హిందువులే ఉండాలట, ప్రతి పదవిలోనికి కూడా హిందువులే రావాలట, అన్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళే ఉండాలట, కలెక్టర్లుగా, ఐపీఎస్లుగా వాళ్ళే ఉండాలట, జడ్జిలుగా వాళ్ళే ఉండాలట, ఆర్మీలో వాళ్ళే ఉండాలట. మొత్తం దేశం మొత్తాన్ని అధికారాన్ని చేతుల్లో పెట్టుకుంటే మనది అధికారం కాకపోతే ఎవరిదైద్ది అధికారం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి ఎంత జరుగుతూ ఉంటే ఎవరైనా పట్టించుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందనంటే నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని నేను అని ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లో బ్రతకడానికి అలవాటు పడ్డాం మనం అందరం కూడా. రోజులు మారుతూ ఉన్నాయి, ఉరుకుల పరుగుల జీవితం కదా, ఎలాగైనా సరే నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా బిడ్డల్ని బతికించుకోవాలి అన్న ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఇదే పరిస్థితి కొనసాగుతూ పోతే అసలు రేపు బ్రతకడానికి మన పిల్లలకు అవకాశమే లేదు అన్న ఆలోచన రావట్లేదు ముస్లిం సహోదరులకు కానీ క్రైస్తవ సహోదరులకు కానీ. ఎంతవరకు కూడా దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకునే కాడికి అన్నీ దేవుడే చేసేవాడు, మళ్ళీ మనిషి ఎందుకు దేవునికి, ఎందుకు ఈ బాధ్యతలు అప్పగించాడు? దేవునికి ప్రార్థన చేస్తూనే మనిషి చేయాల్సినటువంటి పని చేయాలి. అయితే విషయం చెప్తున్నారు వినండి. దాదాపు 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎంపీ సీట్ నుంచి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి పదవి వరకు వాళ్ళు రావడం వెనుక దేశం కోసం వాళ్ళు చేసింది ఒక్కటే, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మధ్య గొడవ పెట్టారు, ఆ గొడవలను పెద్దవి చేశారు, అందులో మసీదులను కూల్చారు, అందులో మందిరాలను కూల్చారు, అందులో ప్రాణాలు తీశారు, అందులో బాంబు పేలుళ్లు జరిపారు, అందులో నిర్దాక్షిణ్యంగా దొరికిన వాడిని దొరికినట్లు కాళ్ళు చేతులు విరగొట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛత్తీస్గఢ్లో తిమోతి అనే పాస్టర్ గారిని తుపాకీతో కాల్చి కత్తితో పొడిచి చంపారు, తుపాకీతో కాల్చి కత్తితో పొడిచారు. అలాగే రాజస్థాన్లో సుమతి ప్రకాష్ గారి కుటుంబాన్ని తలలు పగలగొట్టారు, కాళ్ళు చేతులు విరగొట్టారు. అది జార్ఖండ్లో నరేంద్ర బిష్రా గారిని మెడ మీద నరకడానికి చూసినప్పుడు చెయ్యడ్డు పెడితే వేళ్ళు తెగిపోయాయి ఆయనకి. తమిళనాడులో ఒక పాస్టర్ గారిని చంపి ఏకంగా ప్రార్థనా మందిరంలోనే ఉరి తీశారు. మధ్యప్రదేశ్లో ఇర్ఫాన్ పఠాన్ అనే పాస్టర్ గారి తలను పగలగొడితే తలలో ఉన్నటువంటి ఆ ఎముకలు బయటపడ్డటువంటి పరిస్థితి. ఇక మన పక్కన ఉండే ఛత్తీస్గఢ్లోనైతే ఆడబిడ్డల్ని గుర్రా అనే గ్రామంలో నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు. దాదాపు 1500 మంది ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు ఛత్తీస్గఢ్ వాళ్ళు. గర్వాపసి పేరుతో, హిందూ మతంలోనికి తిరిగి రండి అని చెప్పి పిలుపు పేరుతో ఎంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని అంటే, గ్రామ బహిష్కరణ విధిస్తున్నారు, కుల బహిష్కరణ చేస్తున్నారు, వాళ్ళని అన్ని రకాలుగా. ఇది ఎక్కడ అన్యాయం అని ఛత్తీస్గఢ్లో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర క్రైస్తవులను పట్టుకొని కొడతా ఉంటే ఇది ఎక్కడ అన్యాయం అని ఆ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ అడిగితే ఆ కానిస్టేబుల్ను పట్టుకొని కొట్టాడు ఆ స్టేషన్ సిఐ. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మన దేశంలో. ఇక తెలంగాణలో మీకు తెలుసు కదా, నిర్మల్ జిల్లాలో చదలపూర్లో చనిపోయినటువంటి పాస్టమ్మ గారి శవాన్ని సమాధిలోంచి తీసి బయటకు పంపే వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆగలేదు. ఇక ఈ ఖమ్మం జిల్లాలో జరిగినవి అందరికీ తెలుసు, ఆంధ్రాలో జరిగినవి మీకు తెలుసు. తాడిపత్రిలో బైబిల్ గ్రంథాలను తగలబెట్టి పాస్టర్లను పట్టుకొని కొట్టి వాళ్ళ వాహనాలను బద్దలు కొట్టి, మీకు బ్రతకడం జాతి కాకపోతే మీ భార్యలను మా పక్కల్లోకి పంపించండి అని అడిగారు ముఖ్యమంత్రి గారి బంధువులు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అంటే గవర్నమెంట్ మన గురించి మాట్లాడదు, ఏ ప్రభుత్వం ఉన్నా మన గురించి మాట్లాడరు, మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు మన గురించి శాసనసభలో గంటల తరబడి అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటుంది కదా, గంటల తరబడి పార్లమెంట్లో చర్చలు జరుగుతూ ఉంటాయి కదా. మరి దేశంలో మతం పేరుతో ఈ దాడులు ఏంటి? క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగాయి, ముస్లిమ్స్ మీద ఎన్ని దాడులు జరిగాయి, మైనార్టీల మీద ఎన్ని దాడులు జరిగాయి, ఎందుకని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు? భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళకి వారి నమ్మకాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది. 18 సంవత్సరాల వయసు నిండిన ఏ వ్యక్తి అయినా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి ప్రకటించుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నప్పుడు మీరెవరు పర్మిషన్ ఉందా అని అడగడానికి, మీరెవరు ప్రార్థనా మందిరాల్లోకి వెళ్ళడానికి, మీరెవరు మసీదులను కూల్చడానికి, మీరెవరు పాస్టర్లను కొట్టడానికి, ఇమాములను కొట్టడానికి, మీరెవరు నడి రోడ్డు మీద కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని వెంటబడ్డానికి? ఇది ఎక్కడ దరిద్రం అని చెప్పి ఎవడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడిగారా? ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడాడు? పోనీ ఏ పాస్టర్ అయినా, ఏ ఇమాం అయినా ఇది ఎక్కడైనా మాట్లాడారు? ఇవాళ నేను క్రైస్తవుని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేశాడు. మేము ముస్లిమ్స్ కోసమే ఉన్నామని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ముస్లిం బీజేపీ రెక్కల కింద కూర్చొని ఉన్నాడు.
మరి వాడు ఎవడు మాట్లాడాలి? ఆర్ఎస్ఎస్ని ఎదిరించేవాడు ఎవడు? చట్ట ప్రకారంగా పోలీసులు చర్య తీసుకోవాలి, కోర్టులు చర్య తీసుకోవాలి, పరిస్థితులన్నీ కూడా చక్కబడే వరకు న్యాయ వ్యవస్థ చూసుకోవాలి ఇదంతా. కానీ పోలీస్ వ్యవస్థ పట్టించుకోదు, న్యాయ వ్యవస్థ పట్టించుకున్నప్పుడు సమాంతర న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇది పచ్చ మీద ఊరపందులు పడ్డట్లు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, క్రైస్తవుల ఆడబిడ్డల మీద, ముస్లింల ఆడబిడ్డల మీద, క్రైస్తవుల కుర్రాళ్ళ మీద, ముస్లింల కుర్రాళ్ళ మీద, క్రైస్తవుల ప్రార్థనా మందిరాల మీద, ముస్లింల మసీదుల మీద, క్రైస్తవుల మత గ్రంథాల మీద, ముస్లింల మత గ్రంథాల మీద, మన మత విశ్వాసాల మీద, మన ఆహార పద్ధతుల మీద, మన ఒంటి కట్టుకునే బట్టల మీద, మన ఇంటి మీద పెత్తనం చేయాలి అని వాళ్ళు చూస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది. నేనైతే ఒకటే నిర్ణయం తీసుకున్నాను. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇదే విషయంలో నేను కొట్లాడుతూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా చాలామంది అన్నారు, నీకు అవసరమా, నీ సంఘం నువ్వు చూసుకోరాదు, నీ పని నువ్వు చేసుకోరాదు, నీ వాక్యం నువ్వు చెప్పుకోరాదు. నాకు దేవుడి బాధ్యత అప్పగించాడండి, నాకు ఈ పని అప్పగించాడు. మీకు ఒక పని అప్పగించాడని మీరు ఎలా నమ్ముతున్నారో, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల పక్షాన, ముస్లింల పక్షాన, దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన నువ్వు మాట్లాడు అని దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. నువ్వు చేయగలిగినంత చెయ్యి అని చెప్పి దేవుడు నాలో ఒక భారాన్ని ఉంచాడు. నాకు దర్శనం ఉంది, దేవుడిచ్చినటువంటి పిలుపు ఉంది, నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఉంది, నా పని నేను చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని అడగను, కానీ దయచేసి హేళన చేయకండి. మీరు కానివ్వండి, 24 గంటలు మీరు ప్రార్థన చేయండి, 24 గంటలు మీరు చేసుకున్న పని, మీ సొంత పని మీరు చేసుకోండి. నేను మిమ్మల్ని అడగట్లేదు కదా అలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. ఆదివారం రోజు దేవుని వాక్యం చెప్తున్నాను, సంఘాన్ని నడిపిస్తున్నాను, సువార్త సభలకు వెళుతున్నాను, దేవుని వాక్యం చెప్తున్నాను, గృహ కోడికలకు వెళుతున్నాను, దేవుని వాక్యం చెప్తున్నాను. మిగిలినటువంటి సమయంలో అణచబడినటువంటి, అణగత్రొక్కబడుతున్నటువంటి క్రైస్తవుల కోసం, ముస్లిమ్స్ కోసం కొట్లాడుతున్నాను. అది నా బాధ్యత. ఎన్ని బెదిరింపులున్నా, ఎంతమంది నోటుకొచ్చినట్లు మాట్లాడతారు. ఫోన్ కాల్ వచ్చిందంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి అని అంటే, వాడు మనిషా దున్నపోతా, వీడు నిజంగా నోటికి నీళ్లు తాగుతున్నాడా, ఆవుమూత్రం తాగుతున్నాడా అనిపిస్తుంది, అంత అసహ్యంగా మాట్లాడతారు వాడు. మీకు తెలుసు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు అందరూ అని నేను అన్నగానే ఎక్కువ మంది వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు బిహేవ్ చేసే విధానం చాలా దారుణంగా ఉంటాయి. మరి ఎలా? ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో ఎన్నికల్లో గెలిస్తే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేయాలి అని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఓటు హక్కు తీసేస్తానంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఇదివరకు బందిపోటు దొంగలు ఊర్ల మీద పడ్డట్లు ఇప్పుడు ప్రార్థనా మందిరాల మీద, మసీదుల మీద ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి పడుతూ ఉన్నారు. మెళ్ళో కాషాయ కండ వేసుకోవడం, చేతిలో ఒక జెండా పట్టుకోవడం, జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చి పడిపోవడమే మీద. ఇంకా మాట్లాడే దిక్కు లేదు. స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కేసు నమోదు ఇట్లా. మరి ఎలా? వాళ్ళు ఊర్లో వదిలేసిన దున్నపోతులు తిరిగినట్లుగా మీద తిరుగుతూ ఉంటే కనీసం మనల్ని మనం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఒక పంట పొలం ఉంది, ఆ పంట పొలం మీదకి పందులు వస్తున్నాయి. పందులు వచ్చి ప్రతిరోజు కూడా ఆ పంట పొలాన్ని నాశనం చేయడానికి వస్తున్నాయి, ప్రతిరోజు వచ్చి పడుతూ ఉన్నాయి. సరే, మనం అయితే పందుల్లాగా ఆ పందుల మీదకైతే వెళ్ళాం కదా. మరి ఏం చేయాలి? పందులు రాకుండా పంట పొలం చుట్టూ ఒక కంచేసుకోవాలి, పంట పొలం చుట్టూ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి, అవసరమైతే కర్రలు పట్టుకొని అక్కడ కూర్చోవాలి. ఆ పంట పొలాన్ని నాశనం చేయకుండా వచ్చినప్పుడు వాడిని ఎదురు తిరగాలి. మనం ఆ పందులు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళాం, కానీ అవి ఎక్కడికి వస్తే మాత్రం కాపాడుకోవడానికే సుమా, వాటి మీద శత్రుత్వంతో కాదు. అచ్చం అలాగే క్రైస్తవుల్ని, ముస్లింలని రాబోయే రోజుల్లో కాపాడుకోవడానికి మనకు ఒక ఫోర్స్ కావాలి. క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, మన ఆడబిడ్డల్ని, మన ప్రార్థనా మందిరాలని, మన చంటి బిడ్డల్ని, మన కుర్రాళ్ళని, మన తల్లిదండ్రులని, మన ఆస్తుల్ని, మనకు సంబంధించినటువంటి ఉద్యోగాలను కాపాడుకోవడానికి మనకు ఒక ఫోర్స్ కావాలి. ఆత్మరక్షక దళం ఒకటి కావాలి మనకి, ఆత్మరక్షణ దళం ఒకటి కావాలి మనకి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి, బజరంగ్ దళ్ బీడి, అలాగే ఈ 3 సంస్థలతో పాటుగా ఇంకా శివశక్తి లాంటి వాళ్ళు కావచ్చు, అనేక తోక సంస్థలు, కొన్ని వందల సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. కొన్ని దాదాపు 20 కోట్ల మంది వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అంత భయంకరమైనటువంటి ఒక వ్యవస్థ కేవలం క్రైస్తవుల్ని, ముస్లింలను చూపించి వీళ్ళని చంపితేనే తప్ప, వీళ్ళకుండే ప్రతి హక్కు తీసేస్తేనే తప్ప, వీళ్ళని మాట్లాడకుండా చేస్తేనే తప్ప, వీళ్ళకున్నటువంటి ఓటు హక్కు రద్దు చేస్తేనే తప్ప, వీళ్ళని అధికారంలోనికి రాకుండా చేస్తేనే తప్ప, వీళ్ళని చదువు లేకుండా చేస్తేనే తప్ప, చివరికి మనం ఎంతమంది కణాలో కూడా వాళ్ళే చెప్పే స్థాయికి వచ్చారు అని అంటే, మనం ఎదగలేము అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అని అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చూడండి. ఒక వర్గమే మనల్ని శత్రువుల్లాగా భావించి తిరుగుతూ ఉంది దేశంలో. వాళ్ళని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ, వాళ్ళని కాపాడుకోవడానికి హిందువులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద నేతలు, కావలసినంత డబ్బు, ఇప్పటికే అధికారంలో ఉన్న కొన్ని వేల మంది వాళ్ళ అధికారులు, ఏదైనా చేయడానికి సిద్ధపడే సామర్థ్యం ఉన్నటువంటి కరసేవకులు, ప్రపంచ దేశాల్లో
వాళ్లకు డబ్బును పంపిస్తున్నటువంటి డొనేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు. మీకు తెలుసు, అమెరికా దేశంలో కావచ్చు, మిగిలినటువంటి దేశాల్లో కావచ్చు, ఇస్కాన్ సంస్థ వాళ్ళు శ్రీరాముడు మన కృష్ణుడికి గుడులు కట్టి, అలాగే మిగిలినటువంటి వాళ్ళు రాముడికి గుడులు కట్టి అక్కడ భగవద్గీతలు రామాయణాలు పంచుకుంటా క్రైస్తవ దేశాల్లో, ముస్లిం దేశాల్లో, భారతదేశంలో ఉండే క్రైస్తవుల్ని ముస్లింని అణచివేయడానికి ఫండ్ వసూలు చేస్తూ ఉన్నారు విదేశాల్లో. ఇది అన్నిటికంటే పెద్ద ప్రమాదం. ఈరోజు అన్న బాగున్నారా అని అడుగుతున్నారు మన ఇంటి పక్కన ఉండే హిందువులు. రేపొద్దున వాళ్లే మనల్ని ఈడొక పెద్ద ఉన్నట్లుగా చూసేలాగా వాళ్ళు భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. బామరిది అనుకుంటూ భుజాల మీద చేతులు వేసుకొని తిరిగిన వాళ్ళు, అన్నా తమ్ముడు అనుకుంటూ తిరిగిన వాళ్ళు ఇవాళ మనం కనబడితే చాలు ఒక రకంగా శత్రువులను చూసినట్లుగా చూస్తూ ఉన్నారు. ఎవరు చేశారు ఇదంతా? దేశంలో ఇవాళ స్పష్టంగా క్రైస్తవుల్ని, ముస్లింలని శత్రువులుగా చేసి చూపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రతి క్రైస్తవుడి విషయం గురించి ఆలోచించాలా, ప్రతి దైవజనరాలి విషయం గురించి ఆలోచించాలా, ప్రతి పాస్టర్ గారి విషయం గురించి ఆలోచించాలా, ప్రతి ఉద్యోగస్తుడి విషయం గురించి ఆలోచించాలా. ఈ దేశానికంటూ రాబోతున్నటువంటి అతి పెద్ద ప్రమాదం ఏదైనా ఉంది అని అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతుల ద్వారానే జరగబోతా ఉంది. అది ఏదైనా మందిరం మీద దాడి జరుగుతుంది, ఇద్దరు ముగ్గురు కూడా ఉండరు అక్కడ. ఇది ఎక్కడ న్యాయం అని అడిగేవాళ్ళు ఉండరు అక్కడ. ఒక మసీద్ మీద దాడి జరుగుతుంది, ఆ పాపం ఆ నలుగురు తప్ప ఇంకెవరు వచ్చి మాట్లాడరు అక్కడ. ఇలా కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఒక దళం కావాలి. అది చట్టబద్ధంగానే కావాలి, అది రాజ్యాంగబద్ధంగానే కావాలి. మన మీద దాడి జరిగినప్పుడు, ఇప్పుడు నేను ఒక లాయర్నండి, కోర్టులో కేసులు వాదించేటప్పుడు ఆత్మరక్షణ కోసం జరిపే హత్య కూడా నేరం కాదు అని చెబుతుంది న్యాయశాస్త్రం. ఆత్మరక్షణ కోసం నేను దారిని వెళుతున్నాను, నలుగురు వచ్చారు, మెడ మీద పెట్టి నరకపోయారు, ఏం చేయాలో తెలియలేదు, నా ప్రాణం తీసేలాగున్నారు, ఎదురు తిరిగాను, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు, నేను ఎదురు తిరిగినప్పుడు నేను కొట్టినటువంటి దెబ్బల్లో ఎవడో ఒకడు చచ్చిపోయాడు అనుకోండి, అది పెద్ద కేసేం కాదు. ఎందుకంటే నేను వాళ్ళని చంపడానికి వెళ్ళా, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు. దీన్ని ఆత్మరక్షణ అంటారు. ఇదిగో ఇలాంటి ఒక టీం ఒకటి మనకు కావాలి. క్రైస్తవులకి, ముస్లిమ్స్కి ఆత్మరక్షణ కోసం ఒక ఫోర్స్ ఉండాలి. మన మందిరాలను కాపాడుకోవడానికి, మన కుటుంబాలను కాపాడుకోవడానికి, మన బిడ్డలను కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి. మనం ఎవరి మీదకి చేయొద్దాం, మనం ఎవరి మీద కర్రెత్తాం, కానీ మన మీదకి వచ్చి మన ఇళ్ల మీద పడి, దున్నపోతులు పడ్డట్లుగా మన మందిరాల మీద పడి, మన మసీదుల మీద పడి, రోడ్ల మీద, మన బండ్ల మీద పడి కర్రలు తీసుకొని కొడుతూ ఉంటే ఎవడు పడతాడండి? మీరు పడతారేమో, నేను పడినండి. నేనే కాదు, చీము నెత్తురు ఉన్నవాడికి ఎవడు పడ్డు. 10 మంది బాగుండాలనుకుంటాం, 10 మందితో కలిసిమెలిసి బ్రతుకుతాం, అంతే తప్ప నువ్వు ఒక మతం, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ముస్లింవి కాబట్టి మేము కొడతాం, మేము హిందువులం, మేము కొడతాం, నువ్వు పడాలి అని అంటే మాత్రం మేము పడం. మేము రాముని గౌరవిస్తాం, కృష్ణుని గౌరవిస్తాం, భగవద్గీతను గౌరవిస్తాం, రామాయణాన్ని గౌరవిస్తాం, మీకున్నటువంటి పీఠికలను గౌరవిస్తాం, మీకున్నటువంటి ఇతిహాసాలను గౌరవిస్తాం, అన్నింటినీ గౌరవిస్తాం, ప్రేమిస్తాం, మిమ్మల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. కానీ అంతే తప్ప మేము బానిసలుగా ఉండాలి మీరు మాకు అని అంటే అది జరగని పని. బానిసలుగా మేము ఎందుకుంటాం? మాకు అవసరమే ఉంది. ఈ దేశం మా మూల నివాసులది. ఇది ఎక్కడో ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి వచ్చిన మీరు పెత్తనం చేస్తూ ఉంటే మేము ఇక్కడ ఎందుకు పడుతూ ఉంటాం? మాకు అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అనే ఆవిర్భావ సభ జరగబోతూ ఉంది ఖమ్మంలో. వచ్చే నెలలో క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్, క్రైస్తవ ముస్లిం ఆత్మరక్షణ దళం ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఖమ్మం టౌన్లో. వచ్చే నెల మొదటి వారంలో ఆ సభ జరగబోతూ ఉంది. దాదాపు క్రైస్తవులకు సంబంధించిన కుర్రాళ్ళు, ముస్లింలకు సంబంధించినటువంటి కుర్రాళ్లతో ఈ మీటింగ్ జరగబోతూ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, భారతదేశంలో ఉన్నటువంటి చట్టానికి లోబడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కొరకు కొట్లాడడానికి మేము ఈ డిఫెన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎవరున్నారా నీతో? ఎవడొస్తాడు నీతో? ఎవడు రాకపోవచ్చు. కానీ ఆలోచన మంచిదైనప్పుడు, కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలే ప్రమాదంలో ఉన్నప్పుడు, దేశంలో ఉన్నటువంటి 2 జాతుల ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు, కష్టం అనుకున్న ప్రతి ఒక్కడికి ఈ దారి తప్ప ఇంకొక దారి లేదు, రావాల్సిందే ఎవడైనా ఈ దారిలోనికి. ఈ దారి తప్ప వేరే దారి లేదు నీ ముందు. నువ్వు ఎలా కాపాడుకోలేవు నీ వాళ్ళని? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాతో చెయ్యి గలపాల్సిందే. క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 100 మంది రావచ్చు, 500 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. ఆ డిఫెన్స్ ఫోర్స్ మత స్వేచ్ఛ కోసం పనిచేస్తుంది. ఆ డిఫెన్స్ ఫోర్స్ మా ప్రార్థనా మందిరాలను, మా మసీదులను కాపాడుకుంటుంది. ఆ డిఫెన్స్ ఫోర్స్ మతం పేరుతో ఎవడైనా వచ్చి దాడి చేయాలని చూస్తే ఎముకలు ఎరగదీస్తుంది.
ఆ డిఫెన్స్ ఫోర్సు మా పరిసరాల్లో మా వాళ్ళను కాపాడుకుంటూ ఉంటుంది. ఎవడైనా సరే ఎప్పట్లాగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతుల్లోనికి తీసుకొని వీధి కుక్కలు పడ్డట్లు, పిచ్చి కుక్కలు పడ్డట్లు మీద పడతాం, మా వెనక జనం ఉంది, బలం ఉంది అని వస్తే ఏ కీలు కాకీలు ఎరగదీస్తుంది ఈ డిఫెన్స్ ఫోర్స్. నేను చెప్తా ఉన్నా అందరికీ. కొంతమందికి ఒక శ్రీశ్రీ గారు అంటారు, మా దేశంలో ఉన్నటువంటి యువకులు 20 సంవత్సరాలకే వెన్నుముక వంగిపోయిన ముసలి వాళ్ళు అని. అయితే నేనేమంటున్నాను అని అంటే, ఒకటే లైఫ్ అండి. ఇప్పటికే 40 ఏళ్ళు బ్రతికేశాను, మహా అయితే ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, 3 సంవత్సరాల పాప, 3 నెలల బాబు. వాళ్ళు బ్రతకాలి కదా రేపు. నేను బతికేశాను ఎలాగోలాగా. రేపొద్దున హిందూ రాష్ట్రం అయిపోతే, అందరినీ సమానంగా చూసే రాష్ట్రం హిందూ రాష్ట్రం అయితే బాగానే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యం అని చెప్పిన ఈ పరిస్థితుల్లోనే ఇలా ఉంటే, ఇది కేవలం హిందూ రాష్ట్రమే అంటే క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి ఏం చేస్తాం? నేను చావడం తప్ప వేరే దిక్కులేదు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవాడు చస్తాడే తప్ప క్రీస్తుని వదిలిపెట్టలేడు. నమాజ్ చేయడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి ప్రాణం పోగొట్టుకుంటాడే తప్ప అల్లాహ్ని వదిలిపెట్టలేడు, నమాజ్ చేయకుండా ఉండలేడు. మరేం చేయాలి? ఇక్కడ మీరు ఉండొద్దు అంటారు, ఓటు హక్కు తీసేస్తారు, ఇళ్ల మీదకి వచ్చి కొడుతుంటారు, మందిరాల్లోనికి మసీదుల్లోనికి వచ్చి కొడతారు, కాలేజీల్లోనికి స్కూళ్ళలోనికి వెళ్తే జై శ్రీరామ్ అనిపిస్తున్నారు. అక్కడ క్రైస్తవులు ముస్లిం చదువుకోవట్లేదా? ప్రజెన్స్కి బదులు జై శ్రీరామ్ అనాలా? ఎందుకనాలండి? నాకు తెలియక అడుగుతాను. ఎందుకనాలి? మేము ప్రైజ్ ది లార్డ్ అంటాం, ఒప్పుకుంటావా? అల్లాహు అక్బర్ అంటారు వాళ్ళు, సలాం అలైకుం అంటారు వాళ్ళు, ఒప్పుకుంటావా నువ్వు? ముస్లిం సహోదరులు అంటారు. అడిగేవాళ్ళు లేక మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ధైర్యం ఉంటే ఒకటే లైఫ్ కదా. దేవుడు రేపొద్దున నేను చనిపోయిన తర్వాత అందరూ చనిపోతారు. మీరు ఒకవేళ చాలామంది అంటున్నారు నిన్ను చంపేస్తారు, నిన్ను బతికినీరు. వీళ్ళు చంపకపోతే మాత్రం నేను ఏమైనా 1000 ఏళ్ళు బతుకుంటాను, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను. పెద్ద విషయం ఏం కాదు అది. చావు అనేది దేవుని చేతుల్లో ఉంది. ఆఫ్టర్ ఆల్ నాలాగే మీరు కూడా చనిపోయే మనుషులు, మీకు నేను భయపడను, దేవునికి మాత్రమే భయపడతాను. దేవుడు నాకు బాధ్యతను అప్పగించాడు, ఆ పనులను నేను ముందుకు వెళ్తున్నాను. నా జాతిని కాపాడుకుంటాను, నా క్రైస్తవులను కాపాడుకుంటాను, మా ముస్లిం సహోదరులను కాపాడుకుంటాను, చైతన్యవంతం చేస్తాను తప్పనిసరిగా. నాలాగే భావజాలం కలిగిన అనేక మంది యువకులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక వేదికను ఏర్పాటు చేస్తాం, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వస్తాం, చట్టబద్ధంగా మాట్లాడతాం. మీరు చట్టాన్ని దాటి, మీరు రాజ్యాంగాన్ని దాటి, మీరు ఉగ్రవాదుల్లాగా, టెర్రరిస్టులాగా కాషాయపు జెండాలు వేసుకొని మమ్మల్ని కొడతా ఉంటే, చంపుతూ ఉంటే, పొడుస్తూ ఉంటే, నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకోవడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము. ఎక్కడైనా ఒక చోట మార్పు మొదలవుతుంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు ఒకవైపు నుంచి వచ్చేటప్పుడు, వీళ్ళు క్రైస్తవుల్ని, ముస్లింస్ని, దళితుల్ని, గిరిజనుల్ని టార్గెట్ చేసుకొని వచ్చేటప్పుడు మరి ఏళ్ళని కాపాడుకోవడానికి కూడా ఒక వర్గం రావాలి కదా ముందుకి. ఆ వైపు నుంచి వాళ్ళు వస్తున్నారు, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, తుపాకీలు పట్టుకొని, రాజకీయాన్ని చేతిలో పెట్టుకొని, వాళ్ళు హిందుత్వ వాదంతో వాళ్ళు జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు వచ్చేటప్పుడు, ఈ వైపు ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు కనీసం మనల్ని మనం కాపాడుకోవడానికైనా కర్రలు పట్టుకోనో, లేకపోతే పిడికిళ్ళు బిగించో, ప్రార్థనా మందిరాల ముందో, ఇళ్ల ముందో నిలబడాలి కదా. మనం ఎవరి జోలికి వెళ్ళాం, కానీ మన మీదకి వచ్చి కొడతా ఉంటే మాత్రం చూసుకుంటూ మనం ఊరుకునే పరిస్థితి అయితే లేదు అని నేను చెప్తా ఉన్నా. దానికోసమే క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే. మీరు అనుకుంటున్నారేమో అంత తేలికేం కాదు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటేనే 10,000 రూపాయలు ఖర్చు అవుతాయండి. ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి అని అంటే దగ్గర 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక మీటింగ్ జరపాలి అని అంటే 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఫంక్షన్ హాల్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, సౌండ్ సిస్టమ్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, రకరకాల ఖర్చులు ఉంటాయి. ఇవాళ వ్యవస్థ కోసం కొట్లాడే దమ్ము ధైర్యం లేనప్పుడు వ్యవస్థ పేరు చెప్పుకొని బ్రతకొద్దు, వదిలేయండి. మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను ఆ పని మొదలుపెట్టాను. నేనే కాదు, చాలామంది నా మిత్రులు, అనేక మంది ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు ఇదే విషయంలో మదన పడుతూ ఉన్నారు. ఎలా కాపాడుకోవాలి, రాబోయే మన తరాలను మేము ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచన ఉంది. దానికి ఇది ఒక్కటే దారి. చంపడానికి వస్తున్నటువంటి వాళ్ళకి ఎదురుగా నిలబడి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఒక డిఫెన్స్ ఫోర్స్ కావాలి. అది దేశవ్యాప్తంగా ఏర్పడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడాలి, ప్రతి గ్రామ స్థాయి వరకు అది రావాలి, ప్రతి బజార్లోనికి అది రావాలి. ఆ బజార్లో ఏ వీధిలోనైనా సరే ఉండే క్రైస్తవ కుర్రాళ్ళు, ముస్లిం కుర్రాళ్ళు ఒక టీమ్గా ఏర్పడాలి. ఆ బజార్లో ఎవడైనా సరే రాజ్యాంగాన్ని ధిక్కరించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మతం పేరుతో వచ్చి దాడి చేస్తున్నాడు అని అంటే కుక్కను కొట్టినట్టు కొట్టడమే, వేరే దారి లేదు. వాడిని కాళ్ళు చేతులు విరగొట్టు వాడిని స్టేషన్కి ఈడ్చుకెళ్ళి అక్కడ పడేయాలి. ఏం జరిగింది అని అంటే వీడు ఇలా చేశాడు కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పడమే. ఈ కేసు కోర్టులో కూడా నిలబడదు. సో ఈ డిఫెన్స్ ఫోర్స్ కోసం నేను అడుగుతూ ఉన్న ఆసక్తి కలిగిన వాళ్ళు మీ 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 పూర్తి వివరాలు మీరు బాధ్యత తీసుకుంటాం. ఫలానా జిల్లా, ఇప్పుడు వరంగల్ జిల్లా ఉంది, ఇక్కడ నేను బాధ్యత తీసుకుంటాను, ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను,
లేదు నల్గొండ జిల్లా ఉంది, ఇక్కడ నేను బాధ్యత తీసుకుంటాను, ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను, మీరు రండి అని పిలిస్తే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే హైదరాబాద్ ఉంది, ఇక్కడ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, మీరు రండి అని పిలిస్తే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖమ్మంలో నేను ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను, మీరు రండి. మీరు ఏ జిల్లాలకు చెందినటువంటి వాళ్ళైనా సరే నేను త్వరలోనే ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. వచ్చే నెల మొదటి వారం అనుకుంటున్నాం. ఇంకా వెన్యూ ఒకటి ఫైనలైజ్ కావాలి, ఏ స్థలంలో జరగబోతుంది, ఏ తేదీ అనేది చెప్పాల్సి ఉంది. మరొక వీడియోలో నేను దాన్ని అనౌన్స్ చేస్తాను. తప్పనిసరిగా డేట్ చెప్తాను, ప్లేస్ చెప్తాను, టైమింగ్ చెప్తాను. క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అనేది అత్యవసరం, ఇది చాలా అవసరం, చాలా అవసరం అండి. లేకపోతే మనం బ్రతకలేము. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, అన్ని రకాల వాళ్ళు. అయితే చేయాలనే తాపత్రయం ఉంది, కానీ చేయడానికి శక్తి లేదు. మాకు ఆర్థికంగా సహకరించండి, ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేయండి, మాకు అండగా నిలబడండి. మేము కొట్లాడతాం, మీ తరఫున మేము కొట్లాడతాం, మీకు అండగా మేము నిలబడతాం, ఎంత దూరమైనా పోతాం. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి స్థితిలో ఉన్నారు, అయితే మాకు మీ అధికారాన్ని అండగా ఉంచండి. మాకు రేపొద్దున మంచైనా చెడైనా మాకు తోడుగా నిలబడండి. మీ వంతుగా మీరు చేసేది మీరు చేయండి. ఒక రక్షక దళంలా, ఒక రక్షణ కోటలాగా, రక్షణ కంచెలాగా మేము నిలవబడతాం. నేను హామీ ఇస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నాను. నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా చాలా కీలకమైన పదవిలో ఉన్నాను. తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. తెలంగాణ ముస్లిం క్రిస్టియన్ జేఏసీ ఇన్ఛార్జిగా ఉన్నాను. అనేక రాజకీయ పదవులు చూశాను, అనేక డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశాను, ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. అన్ని రకాల రాజకీయాలు, కమ్యూనిస్ట్ రాజకీయాలు, నక్సల్స్ రాజకీయాలు, ఈ బూర్జువా రాజకీయాలు, ఇవి మతోన్మాద రాజకీయాలు అన్నీ చూసుకుంటూ వచ్చాం, ఎదిగాం. ఇవాళ మనం భూమి మీద ఉన్నటువంటి ఈ సమయంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో గురించి, మోషే గారి గురించి మాట్లాడి చప్పట్లు కొడతాం, ఏలియా ప్రవక్త గురించి మాట్లాడి చప్పట్లు కొడతాం, మహమ్మద్ గారి గురించి మాట్లాడి చప్పట్లు కొడతాం. మరి నువ్వు ఉన్నావు కదా ఈరోజు భూమి మీదే, నేను ఉన్నాను కదా ఈరోజు భూమి మీదే. మనం ఏమీ చేయలేమా? మన జాతులు మనం కాపాడుకోలేమా? మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవడు కాపాడుతాడు? అంటే నీ దగ్గరకు వచ్చి నిన్ను పట్టుకొని, నీ గల్ల పట్టుకొని ఈడ్చికెళ్ళి కొడితేనే మాట్లాడతావు. నీ చర్చిలోకి వచ్చి నీ జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి కొడితేనే మాట్లాడతావు. అప్పుడు దాకా మాట్లాడవా? ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, ఆ ముచ్చట కూడా తీరుతుంది. అయితే ఆ రోజు కూడా మీకు ఈ క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సే అండగా నిలబడుతుంది, జ్ఞాపకం ఉంచుకోవాలి. చట్టబద్ధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. రాజ్యాంగపు హక్కులకు హాని కలిగితేనే, మతపరమైనటువంటి స్వేచ్ఛ మీద వాళ్ళు దాడి చేస్తేనే, ఒక్క దెబ్బ మీరు కొడితే 2 దెబ్బలు మేము కొడతాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఒక్క దెబ్బ మీద పడితే, చట్టవిరుద్ధంగా మీరు ఒక్క దెబ్బ మా మీద పడితే, మేము తప్పు చేస్తే కొట్టండి. చట్టవిరుద్ధంగా ఒక్క దెబ్బ మా మీద పడితే 100 దెబ్బలు పడతాయి. కొడకల్లారా ఇక చెప్తా ఉన్నాను. నేను చాలా స్పష్టంగా ముందుకెళ్తా ఉన్నాం. నాకు మీ సపోర్ట్ కావాలి. రెండవది ఏంటంటే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ వివరాలు నేను ఇస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పంపించండి. 9000688955 నా పర్సనల్ నెంబర్. ఈ నెంబర్కి పంపించండి. అలాగే ఆ రోజు మీటింగ్కి రావాలనుకున్న వాళ్ళు కూడా మీ వివరాలను నాకు తెలియపరచండి. మనం అందరం కలిసి ప్రతి జిల్లా స్థాయిలో మీటింగ్లు పెట్టుకుంటూ దీన్ని దాదాపు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, బజరంగ దళం ఉన్నంతకాలం మనకు పని ఉంటుంది ఈ దేశంలో. మన వాళ్ళు బ్రతుకుండాలంటే, మన ఆడబిడ్డలు గర్వంగా తలెత్తుకొని తిరగాలి అని అంటే, మన పిల్లలు కూడా 100 ఏళ్ల పాటు బతకాలి అని అంటే, మనం కూడా ఈ దేశంలో క్షేమంగా ఉండాలి అని అంటే, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ తప్ప మనకు వేరే దారి లేదు. ఏ పార్టీ వాడు మనల్ని పట్టించుకోడు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీ సలహాలు, మీ అభిప్రాయాలు, మీ సూచనలు తెలియచేయండి. జరగబోయే కార్యక్రమాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా తప్పనిసరిగా, ఫైనాన్షియల్గా మీ సపోర్ట్ నాకు కావాలి. వ్యవస్థని కాపాడుకోవడం కోసం కొట్లాడుతున్నటువంటి మాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. మీరు పంపించే ప్రతి రూపాయి కూడా సద్వినియోగమే అవుతుంది తప్ప దురుపయోగం చేయం దాన్ని. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియోని మీరు విన్నారు, చూశారు, ఇది వాస్తవం అని మీకు అనిపిస్తే మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.